వై విసోర్స్ ఇస్ ద బెస్ట్? చిటికేసినంత ఈజీగా లోన్ ఇప్పిస్తాం మేము. మరీ చెప్తారండి నిజంగా మేడం, చిటికేసినంత ఈజీగా ఎట్లా? చిటికేసినంత ఈజీగా ఇప్పిస్తాం మేడం. అరే, ఎడ్యుకేషన్ లోన్ అనేది చాలా 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 ఈజీ. మార్కెట్లో దాన్ని ఒక పెద్ద మౌంటైన్ పర్వతం లాగా చూపిస్తున్నాం. ఎలాంటి ప్రాపర్టీ అష్యూరెన్స్లు పెట్టాల్సిన అవసరం లేకుండా చాలా బ్యాంక్స్ మనకి ఎడ్యుకేషన్ లోన్ అందిస్తున్నాయి. విసోర్స్ ఫిన్టెక్ ద్వారా మేము చాలా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తో టైఅప్ అయి ఉన్నాం. ఆ బ్యాంకుల యొక్క అఫీషియల్ ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ టీమ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మన ఆఫీస్లో అందుబాటులో ఉంటారు. అంటే మీరు 10 బ్యాంకుల చుట్టూ 10 గడపలు దొక్కాల్సిన అవసరం లేకుండా మన ఒక్క ఆఫీస్కి వస్తే మీరు అన్ని బ్యాంకుల ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేడం, కట్టేది కూడా ఇమీడియట్ కాదు. స్టూడెంట్కి 2 years మాస్టర్స్ అనుకోండి, 2 years కోర్స్ కంప్లీట్ అయినాక 1 year రిలీవింగ్ పీరియడ్ ఉంటుంది. 1 year అంటే జాబ్ ఎత్తుకోవడానికో సెటిల్మెంట్ అవ్వడానికో బ్యాంకులు టైం ఇస్తారు. కోర్స్ అయిపోయాక 1 year ఇచ్చి తర్వాత నుంచి ఈఎంఐ స్టార్ట్. అట్లా స్టూడెంట్కి అన్ని విధాలుగా ఆపర్చునిటీ అందిస్తున్న బ్యాంకులు ఉన్నాయి. ఆ బ్యాంకులని మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా స్టూడెంట్స్ మీకు ఎడ్యుకేషన్ లోన్ గురించి బయట ఎక్కడైనా ఇబ్బందులు అవుతే ఒకసారి మన విసోర్స్ ఫిన్టెక్ టీమ్ని మీరు కలవండి. వచ్చి ప్రాసెస్ మీరు చేసుకున్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ మేము ఇప్పిస్తాం. మేము చాలా మందికి సిబిల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించాం. అండ్ ఎడ్యుకేషన్ లోన్ చదువుకి మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ లోన్ ఈస్ ఫర్ స్టడీస్, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, బుక్స్, స్టేషనరీ, ల్యాప్టాప్కి, వీసా, ఇక్కడ వీసా ఖర్చులకు, ఇన్సూరెన్స్ ఖర్చులకు కూడా ఎడ్యుకేషన్ వస్తాం. మీ జేబు నుంచి ఆర్ మీ పాకెట్ నుంచి సింగిల్ పైసా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మొత్తం మేము చూసుకుంటాం, ఎడ్యుకేషన్ ఇప్పిస్తాం. ప్రజలు తెలియక ఇబ్బంది పడుతున్నారు ఆర్ స్ట్రక్ అవుతున్నారు, మన విసోర్స్కి వస్తే ఏ రకంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, ఏం చెప్తారు దీనికి? వై విసోర్స్ ఇస్ ద బెస్ట్? మెయిన్ బేసిక్గా మన దగ్గరికి ఇంతమంది స్టూడెంట్స్ పుల్ చేయడానికి రీజన్ ఏంటంటే విసోర్స్లోకి, బికాస్ మేము ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కాలర్షిప్ అప్లై చేస్తాము. 10 lakhs వరకు స్టూడెంట్కి స్కాలర్షిప్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. స్కాలర్షిప్స్ అంటే మళ్ళీ ఒకటే స్కాలర్షిప్ కాదు మేడం, క్యాంపస్ స్కాలర్షిప్స్ ఉంటాయి, మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అకాడమిక్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అడ్మిషన్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఎర్లీ బర్డ్ స్కాలర్షిప్స్ ఉంటాయి, ఎర్లీ పేమెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, తర్వాత యూనివర్సిటీ యూకే స్కాలర్షిప్స్ ఉన్నాయి. 600 crores ఫర్ అన్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడానికి యూకే రెడీగా ఉంది. వీఆర్ హ్యావింగ్ ద 21 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్. మా దగ్గరికి కొన్ని యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టి 3-4 months నుంచి కూడా అడ్మిట్స్ రాని స్టూడెంట్స్కి ఆఫర్ లెటర్ 1 day ఇప్పించాం. అబ్బో, మన ఆఫీస్లో కూర్చోబెట్టి 3 daysలో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేయించాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రాసెస్ 6-7 months నుంచి ఇంకా కంటిన్యూషన్లో ఉన్న స్టూడెంట్స్ని చూస్తున్నాము. వాళ్ళు మన ఆఫీస్కి వస్తే 15 రోజుల్లో ప్రాసెస్ చేసి ఇచ్చాం. బీటెక్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆర్ డిగ్రీ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, లా చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, బీబీఏ కోర్స్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ హెల్త్ కేర్ కోర్సెస్ అవ్వచ్చు, మెడికల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఆర్ నర్సింగ్. ప్రతి ఒక్కరికి మేడం ఈక్వల్గా ఆపర్చునిటీ అందిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అట్ ప్రెసెంట్ సినారియో దట్ ఈస్ యూకే. బడ్జెట్ ఫ్రెండ్లీ టాప్ యూనివర్సిటీస్. మళ్ళీ నేను చెప్పేది కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అందులో కూడా 15 లక్షల లోపే 12, 13, 14 లక్షల్లో కూడా నెంబర్ 1 యూనివర్సిటీస్, దట్టు ఆపర్చునిటీస్ ఫర్ ఇంటర్న్షిప్, దట్టు ప్లేస్మెంట్ ఆపర్చునిటీ అందిస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి తక్కువ బడ్జెట్లో. సూపర్. అండ్ కంప్లీట్ 2 years కోర్స్ అయిపోయిన తర్వాత దే కెన్ గో ఫర్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ చేసుకోవచ్చు, అక్కడ ఫుల్ టైం జాబ్ చేసుకోవచ్చు. అందులో మనం జాబ్ సెటిల్ అయిన తర్వాత ప్రాపర్ కంపెనీ స్పాన్సర్షిప్ చేతిలో ఉంటే దే కెన్ కన్వర్ట్ దేర్ స్టూడెంట్ వీసా, అంటే Tier 4 వీసా టు Tier 2 వీసా. Tier 2 వీసా ఎంప్లాయ్మెంట్ వీసాకి మారొచ్చు స్టూడెంట్. అట్లా స్టూడెంట్కి అక్కడ 1 year కోర్స్ ఉంది, 2 years కోర్స్ ఉంది. ఇఫ్ యూ హావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్ ఇన్ 2025 or 2026, ప్లీజ్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. ఎందుకంటే యూఆర్ ఎ ఫ్రెషర్. 2 years కోర్సులో ఏం జరిగిద్ది అంటే ఫస్ట్ ఇయర్ అంతా అకాడమిక్స్లో ఉంటుంది, సెకండ్ ఇయర్ మెజారిటీ పోర్షన్ అంతా కూడా ఇంటర్న్షిప్లో ఉంటారు స్టూడెంట్. అందులో ఇంటర్న్షిప్ చేసే టైంలో మనం ఏ కంపెనీలో అయితే ఇంటర్న్షిప్ చేస్తున్నామో అందులోనే జాబ్ కొట్టొచ్చు. చాలా యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ సెకండ్ ఇయర్లో అందిస్తున్నాయి. అండ్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ పార్ట్ టైమ్ ఈస్ లీగల్ ఇన్ యూకే. 20 hours per week వీళ్ళకి పార్ట్ టైం చేసుకోవడానికి లీగల్ ఆపర్చునిటీ ఉంది. పర్ యావరేజ్గా చూసుకుంటే 1.5 lakh వరకు స్టూడెంట్స్ సంపాదించుకునే ఆపర్చునిటీ యూకేలో ఉంది పర్ మంత్. ప్రాపర్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ ఉన్నారు అన్ని కంట్రీస్ మీద. ప్రాపర్ ఎక్స్పర్ట్ అప్లికేషన్ టీమ్ ఉంది, 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీమ్. అండ్ ప్రాపర్ వీసా అప్లికేషన్ పెట్టే టీమ్ ఉంది, ప్రాపర్ అకామిడేషన్కి హెల్ప్ చేసే టీం ఉంది. మెజారిటీ 80% ఆఫ్ ద యూనివర్సిటీస్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీ ఫర్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామినేషన్స్. మీరు చదువుకున్న ఇంటర్మీడియట్లో 12thలో ఉన్న ఇంగ్లీష్ సబ్జెక్ట్లో 65% అగ్రిగేట్ మెయింటైన్ చేస్తే దట్ ఈస్ ఎనఫ్ టు అప్లై ఫర్ ద యూకే యూనివర్సిటీస్. అండ్ ఆ 65% కూడా అగ్రిగేట్ లేదు మాకు ఇంటర్మీడియట్ 12thలో ఇంగ్లీష్లో లేదు అనుకుంటే మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో అది బ్యాచిలర్స్ ఏదైతే ఉందో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బీ ఇన్ ఇంగ్లీష్. వీఆర్ దేర్ ఫర్ యూ, వీఆర్ ఎట్ యువర్ సర్వీస్.
మన ఫారెన్లో చదువుకునే ఆ డ్రీమ్ని కంటిన్యూస్గా వాళ్ళే మానిటర్ చేసుకుంటూ దగ్గరుండి నడిపిస్తూ ఫైనల్గా డిగ్రీ చేతిలో పెట్టి మంచి జాబ్లో సెటిల్ అయితే చాలు అని ఎక్స్పెక్ట్ చేసే ఏకైక సంస్థ ఏదైనా ఉంది అని అంటే దట్ ఈస్ VSource అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పచ్చు. ద వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ద మాస్టర్స్ ఇన్ అబ్రాడ్.